శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా ఉండాలని, ప్రార్థన దేవుని చిత్తము కనిపెట్టుకుని ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని చాలామంది నాకు మీరు చేస్తున్నటువంటి రిప్లై ద్వారా సంతోషపడుతున్నాను. అలాగే ఈ మాటలు మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వర్తమానాలు సబ్స్క్రైబ్ చేస్తూ పంపించండి. మీరు దీవెనలు పొందుకొని ఇంకా అనేక మందికి ఇవి దీవెనకరంగా ఉండడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక మాటను చదువుకొని ముందుకెళ్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరు కూడా పరిశుద్ధమైన లేఖనం చూసి చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం తెరవబడాలి. దేవుని యొక్క సన్నిధి నీవు ఉన్నటువంటి గదిలోనికి రావాలి. దేవుని స్వరం నీవు వినాలి. ప్రియులారా, ఆ కాలంలోనే కాదండి, ఈ కాలంలో కూడా ప్రార్థించేవారు పరలోకపు యొక్క వాకింట్లను తెరవగలిగేవారుగా ఉండాలి. అట్టి ప్రార్థన పరుడుగా, అట్టి ప్రార్థనా పరురాలుగా నీవు నీ ఇంట్లోనే ఉంటే నీ ఇంట్లోనికి దైవ దీవెనలు నీవే ఆహ్వానించేవారుగా ఉండవుగాక. ప్రార్థించే సమయంలో ఎల్లవేళలా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలి. నీవు కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రారంభించిన వెంటనే బహుశా ఈ లోకం నీకు కనబడకపోవచ్చు, కానీ ఆత్మీయ లోకాన్ని నువ్వు చూడగలుగుతావు. పరలోకమును నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క వెలుగును నువ్వు చూస్తావు. ప్రియులరా, ప్రార్థించి దేవుని దర్శనములను పొందినటువంటి ఎంతోమంది మన వాక్యముల ద్వారా సాక్ష్యాలుగా కనబడుతున్నారు. వారిని ఆదర్శనంగా మనం తీసుకొని ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 9 నుంచి 16 వరకు చదవండి. అననీయ అన్నటువంటి ప్రవక్తతో దేవుడు దర్శనమిస్తూ చెబుతున్నటువంటి మాట, నీవు సౌలు యొద్దకు వెళ్ళి అతని కొరకు ప్రార్థించు అని అక్కడ చెప్పబడింది. ప్రియులారా, నీవు ప్రార్థనలో ఉండగా ప్రభువు దర్శనమిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో చెబుతాడు, ఏం చేయాలో చెబుతాడు. ప్రార్థనలో ఉండకుండా మానవ ప్రయత్నం చేసుకుంటుంటే నువ్వు ఎంత మాత్రము కూడా విజయాలు పొందుకోలేవు. ఒక్క సలహా కూడా ఎవరికి ఇవ్వలేవు. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థనలలో దైవిక జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. విశ్వాసం కలిగి ప్రార్థించాలి. పరలోకపు యొక్క దర్శనం కలిగేటట్లుగా ప్రార్థించాలి. అయితే ఆ విశ్వాసం కలిగినటువంటి ఈ లోకంలో ఉన్న నీవు పరలోకపు యొక్క ద్వారములను తెరిచి ఆ ప్రార్థన విన్నటువంటి వెంటనే దేవాది దేవుడు తన దూతలను నీ దగ్గరకు పంపించేలా ఉండాలి. అట్టి ప్రార్థన మందు కలిగి ఉంటే గనక నిశ్చయముగా అనేక మంది నశించిపోతున్నటువంటి వారందరినీ కూడా ప్రభువు వైపు మనం నడిపించగలుగుతాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా ఈ ప్రార్థన ద్వారా ప్రభా ఎన్నో మేలులు పొందుకుంటూ ఉన్నాం నాయన. ప్రభా, పరలోకములో నుండి దేవదూతలు తండ్రి ప్రార్థన తండ్రి ఆలకించి పంపించినట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో మేము చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ప్రభా వారి వారి గృహములలో వారి వారి అవసరతల నిమిత్తమే ప్రార్థిస్తుండగా వారి అవసరతలను తీర్చుటకు మీ పరిశుద్ధ దేవదూతలను వారు ఉన్న స్థలానికి పంపించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.